దేవునికి స్తోత్రం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి పరమగీత గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనము. స్త్రీలలో అధిక సుందరి వగుదాన వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? 2 సార్లు అడిగారు. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా, చదవబడినటువంటి లేఖనమును బట్టి నీకు స్తోత్రాలు స్వామి. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు గనుక పరిశుద్ధ బైబిల్ గ్రంథములో పరమగీత గ్రంథము 5వ అధ్యాయం 9లో ఇంకా కొంత భాగం మిగిలింది కనుక ఆ వాక్యాన్ని ఇప్పుడు చదివి నీ పాద సన్నిధిని పెడుచున్నాము. మా కన్న తండ్రి, మాకు విరిచి ఒడ్డించి మా ఆత్మీయతను బలపరిచి నీ కొరకు సాక్షులుగా నిలబడేటట్లుగా మమ్మల్ని అభిషేకించండి. మేము లేచి మా గృహాలకు వెళ్ళకముందే నాతో మాట్లాడి మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని యేసునామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ షూలమ్మితి సంఘ కన్యకకు కొంతమంది అడుగుతున్నారు, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? విశేషం అంటే ఏదో ఒక ప్రత్యేకత, ఏదో ఒక ఆశ్చర్యం, ఏదో ఒక అద్భుతం. ఏంటి చెప్పు, విశేషం ఏంటి? ఏంట గొప్పతనం? మా చేత ప్రమాణం చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అని 2 సార్లు ప్రశ్నిస్తున్నారు. ఎవరిని అడుగుతున్నారు ఏమాటంటే పిల్లరా, సంఘ కన్యకకు. ఈ రోజున సంఘాన్ని అనగా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన విశ్వాసికి లోకములో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా క్రీస్తును గూర్చి అడుగుతారు. వాళ్ళు అడిగినప్పుడు సమాధానము మనకు తెలిసి ఉండాలి చెప్పడం. నీ ప్రియుని గూర్చి నీవు తెలుసుకోకపోతే, నీ ప్రియుని విశేషమేంటో నువ్వు తెలుసుకోకపోతే, నీ ప్రియుని నీవు సరిగా అర్థం చేసుకోవట్లేదు, ప్రేమించట్లేదని అర్థమైపోద్ది. అందుకని మనం ఎప్పుడు మన ప్రియుణ్ణి, మన ప్రియుడైన యేసయ్యను ప్రేమించాలి. తన సౌందర్యాన్ని రుచి చూడాలి, తనలో ఉన్న సుగుణాలను రుచి చూడాలి. అందుకే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అన్నారు. ఎందుకయ్యా అంటే హైదరాబాద్ బిర్యానీ ఎలాగుంటుంది అనుకుంటే తింటే కదా దాని టేస్ట్ ఎలాగుంటుందో చెప్తాం. అందుకని దేవుని ప్రేమను రుచి చూడాలి, దేవుని క్షమాపణను రుచి చూడాలి, దేవుని కృపను రుచి చూడాలి, దేవుని యొక్క స్నేహాన్ని రుచి చూడాలి, దేవుని యొక్క సహవాసాన్ని రుచి చూడాలి, దేవుని సౌందర్యాన్ని రుచి చూడాలి. అంగంగా ప్రతి శిరస్సు నుండి అది కాళ్ళ వరకు కూడా ఆయనకున్నటువంటి సకల శుభలక్షణాలన్నీ కూడా, ఆయన స్వభావం అన్నీ కూడా మన అనుభవంలో చూడగలగాలి, అంత దగ్గరవ్వాలి. అలా అయినప్పుడు ఇతరులు ఎవరైనా మనల్ని నిద్రపోతుండగా లేపి, ఏమయ్యా యేసయ్య రాకడెప్పుడు, యేసు ఎటువంటి వాడు, ఆ యేసు మీద ఇన్ని అపనిందలు అభాండాలు వేస్తున్నారు, చాలా మరి మతాల వారు యేసుని దూషిస్తున్నారు అని అనగానే నీ ప్రియుని గూర్చి, మన ప్రియుడైన యేసయ్యను గూర్చి వాళ్ళు అనుకుంటున్నటువంటి యేసయ్య మీద ఉన్న ప్రతి తప్పు అభిప్రాయానికి సత్య సంబంధమైనటువంటి దేవుని స్వభావాన్ని వాళ్ళకి చెప్పాలి. హల్లెలూయా.
అలా చెప్పాలంటే నీకు నాకు ఆ విషయాలు దేవునితో, దేవుని వాక్యముతో, లేఖనాలతో వ్యక్తిగత పరిచయం ఉండాలి. హల్లెలూయా. అందుకే పిల్లారా, వాక్యముతో స్నేహం చేసిన వాడే దేవునితో స్నేహం చేసిన వాడు. అర్థమైందండి? వాక్యాన్ని భుజించిన వాడే యేసయ్యను భుజించిన వాడు. వాక్యముతో నింపుకున్నవాడే దేవునితో నింపుకున్నవాడు. హల్లెలూయా. వారు చెప్పగలుగుతారు, ప్రపంచంలో నలుదిశలా నువ్వు సంచరించినప్పుడు, ఈ లోకంలో, ఈ ఊర్లో, ఈ వీధిలో నువ్వు సంచరించినప్పుడు, నీవు ఏదో పని చేస్తున్నప్పుడు, ఉద్యోగం చేస్తున్నప్పుడు, ఏదో ఊరెళ్తున్నప్పుడు మన ప్రియుడైన యేసయ్య కొరకు అడుగుతారు. అప్పుడు నువ్వు ఎలా సమాధానం చెప్తావు? ఏమని చెబుతావు? ఏమని చెప్పాలో నీకు తెలియాలి. ఆయన ఎటువంటి వాడో నీకు తెలియాలి. లేకపోతే మనం క్రీస్తును గూర్చి సాక్ష్యం చెప్పలేము, క్రీస్తు కొరకు సాక్షిగా మనం బ్రతకలేము. అందుకే ప్రియులారా, యేసును గూర్చి 10 మందిలో సాక్ష్యం చెప్పడము, ఆయన వ్యక్తిత్వము, ఆయన పరిశుద్ధత, ఆయన దైవత్వము, ఆయన త్యాగము, ఆయన ప్రేమ, ఇవన్నీ ఒక్కొక్కటి తరచి మనము రుచి చూచి నేర్చుకోవాలి. ఎవరడిగినా సరే సమాధానం చెప్పాలి. అలా చెప్పగలిగినప్పుడే ఇప్పుడు ఈ సూలమ్మితి సంఘములో మనము ఉంటాం. మాకు తెలియదండి, అందరూ నమ్మారు, నేను నమ్మేశానండి, మాకు ఇల్లు దేవుడు కట్టించాడు కాబట్టి నమ్మామండి, మా పాపకు పెళ్ళైంది కాబట్టి నమ్మామండి, నాకు ఉద్యోగం వచ్చింది కాబట్టి యేసయ్యని నమ్మానండి అని చెప్తావా సాక్ష్యం? ఏమని చెప్తావు? ఏంటమ్మా మీ యేసయ్యలో గొప్పతనం? యేసయ్యలో గొప్పతనం నీకు తెలీదు, యేసయ్యలో విశేషం నీకు తెలీదు. మొన్ననే మేము ప్రార్థన చేస్తే వ్యాపారంలో 10,000 రూపాయలు దేవుడు లాభం ఇచ్చాడు యేసయ్య కోసం. అరే, వాడు మరలా సిద్ధం చేసి వాడేమంటాడు తెలుసా? అయ్యా, మేము కూడా మా దేవతను ప్రార్థిస్తే నీకు 10,000 కాల, మాకైతే 1,00,000 రూపాయలు మా దేవుడు, మా దేవత ఇచ్చారు. వాళ్ళు చెప్తారు. అర్థమైందండి? తెలుసా? చాలా సాక్ష్యాలు మీరు విన్నారో లేదో. ఒక అతను గుండు చేసుకున్నారు. ఆయన సింగరో వాయిద్యకారుడు తెలీదు, ఆయన పేరేం తెలియదు, బహుశా అంటే నాకు పూర్తిగా జ్ఞాపకం లేదు. రమణ గోగుల ఏం పేరో సంథింగ్ తెలీదు కదా. అతను ఇంటర్వ్యూ చూశాను. సార్ మీరు ఎప్పుడు గుండె ఎందుకండి గుండు చేసుకొని ఉంటారంటే, అప్పుడు ఏదో సాక్ష్యం చెప్పారు. ఆయన ఏదో గుడికో ఏదో తీర్థయాత్రకి మొక్కున్నారట. మొక్కుంటే ఆ బాబుకి స్వస్థత రావడమో పిల్లలు కలగడమో తెలీదు, పూర్తిగా తెలీదండి. కాబట్టి నాకు ఆ తీర్థయాత్రకి వెళ్ళేటప్పుడు పలానా మా బాబు బాగుపడ్డాడు, లేదా నాకు బిడ్డ పుట్టాడు అని ఏదో చెప్పాడు ఆయన. పూర్తిగా నాకు తెలియదు కాబట్టి చెప్తున్నాను, యూట్యూబ్లోకి వెళ్తూ కాబట్టి. అయితే అందుకని అప్పుడు నేను మొక్కుకున్నాను, ఎప్పుడు కూడా నా తల మీద జుట్టు ఉండకూడదు అని అప్పుడు అనుకున్నాను. కాబట్టి ఆ మొక్కు ఇచ్చాను కాబట్టి ఈరోజు వరకు నేను తల పెంచుకోవట్లేదు అన్నాడు ఆయన. అర్థమవుతుందండి? మొక్కుకున్నారట, తన బ్రతుకులో తన పిల్లలకో తనకో తన భార్యకు మేలు జరిగిందట అని వాళ్ళు చెప్తున్నారు. అది వారి విశ్వాసం, అది వారి నమ్మకం. మరి నీ నమ్మకము,
నువ్వేం తెలుసుకున్నావు? నీ ప్రాణప్రియుడైన రక్షకుడైన యేసుక్రీస్తుని గూర్చి నువ్వేం చెప్తావు? ప్రదేని బిడ్డలారా, మన స్వస్థతల కోసం చెప్తే, వ్యాపార లాభాల కోసం చెప్తే, ఉద్యోగాలకు ఇలా జరిగింది అలాగా జరిగిందని చెప్తే, వినండి, భారతదేశంలో చాలామంది అండి క్రైస్తవేతరులు కూడా గొప్ప గొప్ప పొజిషన్లో ఉద్యోగాల్లో ఉన్నారా లేరా? చెప్పండి. సంతాన ప్రాప్తి కలిగిందా లేదా? మరి ఏంటండి అలాగంటారంటే, మరి అదే కదా మనం తెలుసుకోవాలి. యేసయ్యలో ఉన్న విశేషం ఏంటో నువ్వు నేను తెలుసుకొని అడిగే ప్రతి ఒక్కరికి కూడా సమాధానము చెప్పాలి. ఆయనలో ప్రత్యేకత ఏంటి నువ్వు నేను తెలుసుకోవాలి. ప్రదేని బిడ్డలారా, ఇలాంటి స్వస్థతలు, అనారోగ్యాలు, ఇల్లు కట్టడాలు, వ్యాపారంలో లాభాలు, బోల్డ్ అన్ని ఎన్నో సాక్ష్యాలు చెప్తున్నారు. మీకు తెలీదు. వారు తాము నమ్మిన దేవతల ముందు, దైవాల ముందు తాము నమ్మిన విశ్వాసమును బట్టి, నేనైతే విమర్శించట్లేదు, మా దేవుడు మాకు వ్యాపారం లాభం ఇచ్చారండి, గర్భఫలం ఇచ్చారండి, ఇల్లు కట్టించారని చెప్పుకుంటూ వారు హుండీల్లో చాలామంది పిల్లారా తాము నమ్మిన విశ్వాసం బట్టి నిలువు దోపిడీలు, తెలుసు కదా, ఎంతో ధనాన్ని వెచ్చించి కానుకల రూపంలో ఇస్తుంటారు. ఎందుకు? మా దేవుడు, మా దేవత, లేదా మాకు ఇలా మేలు జరిగిందని చెప్తున్నారు. మనము కూడా అదే చెప్తున్నాం. ఓహో, మీరేనేడు చెప్తారు, మాకు కూడా జరిగిందని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏదో ఒక స్పెషల్ ఉంది, అది మనం మిస్ అవుతున్నాం. ఏదో ఒక విశేషం ఉన్నది యేసయ్యలో, అది మిస్ అవుతున్నాం మనం. అది యేసుని ప్రేమించేటటువంటి ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి తెలుసుకొని మనల్ని హేతువడుగు ప్రతి ఒక్కరికి కూడా సమాధానము చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. దేవుని స్తోత్రం. లోగడ ఈ విషయాన్ని మనము చెప్పుకున్నట్టే గుర్తుందమ్మా. చూడండి, మీ విశ్వాసమును గూర్చి ఎవరైనా ప్రశ్నిస్తే సాత్వికమైన మనస్సుతో సమాధానం చెప్పడానికి ఎప్పుడు మనము సిద్ధముగా ఉండాలి. చూడండి, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతి వానికిని, అంటే మిమ్మల్ని ఎవరు కారణం అడిగినా సరే ఎలా చెప్పాలట, సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సూలమ్మితి కన్యకకు కొంతమంది అడుగుతున్నారు, లోకస్తులే అనుకోండి, అడుగుతున్నారు, వేరు ప్రియుని కన్నా నీ ప్రియునికున్న విశేషమేంటి అంటే, వేరే ప్రియులు కూడా ఉన్నారు. వేరే ప్రియులు అంటే వాళ్ళకు లోకములో, అదే ప్రియులారా, దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు, బాబాలు అనబడిన వారు, అవతారాలు అనబడిన వారు లోకములో కోకొల్లలు ఉన్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. పుర్రెకో బుద్ధి,
జిహ్వకు రుచి. కాబట్టి వారు తమ దేవుళ్ళను ఆరాధిస్తారు, పూజిస్తారు, ప్రార్థిస్తారు. అయితే మన ప్రియుడు కూడా ఉన్నాడు, మన నిజదేవుడు ఉన్నాడు, విశ్వసృష్టికర్త అయిన రక్షకుడు యేసయ్య ఉన్నాడు. మరి ఆయన మన ప్రియుడని మనం చెప్పుకుండంగా ఆయనలో ఉన్న విశేషం ఏంటి? లోకములో ఉన్నటువంటి దేవుళ్ళు అని పిలవబడేవారే కంటే ఈయనలో ఉన్నటువంటి గొప్ప విశేషం ఏంటి అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. ప్రధానంగా 3 విషయాలు మనకు తెలిసి ఉండాలి. ప్రధానంగా 3 విషయాలు. ఈ 3 విషయాలే కాకుండా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవి కూడా మనం తెలుసుకోవాలి. ప్రధానంగా పిల్లరా, నజరేయుడైన యేసుక్రీస్తు అనే ఒకానొక వ్యక్తి మానవ రూపములో ఈ భూమి మీద ఈ యొక్క సృష్టి ధర్మానికి వేరుగా, భౌతిక ధర్మానికి వేరుగా భూమి మీద మనుషులందరూ కూడా తల్లిదండ్రులకు అందరూ పుడుతుంటే పురుషుని ప్రమేయము లేకుండానే స్త్రీ కూడా అంటే కన్యక గర్భములో పురుషుని ప్రమేయము లేకుండా పుట్టిన ఏకైక వ్యక్తి నజరేయుడైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఎవరైనా అదే కదా ఇప్పుడు పెద్ద వివాదం, ఇదేటండి కన్యకకు పుట్టడం ఏంటి యేసు? అదే కదా బాబు ఆయనలో విశేషం. హల్లెలూయా. విశేషం ఏంటి? అదే. అందరూ కూడా తల్లిదండ్రులకు పుట్టారు, స్త్రీ పురుషులకు పుట్టారు, అవతారాలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు, బాబాలు అనబడిన వారు, వారందరూ కూడా తల్లిదండ్రులకు పుడితే వాళ్ళందరికీ కూడా కాస్త డిఫరెంట్గా, విశేషముగా, ఆశ్చర్యముగా యేసుక్రీస్తు వారు కన్యకకు పుట్టారు. అంటే పురుషుని ప్రమేయము లేకుండా కన్యకకు మాత్రమే పుట్టిన ఏ యుగ పురుషుడు కానీ, అవతారము కానీ, దేవుడు అనబడిన వారు కానీ, నరావతారము కానీ ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు వారు ఒక్కరే. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఇక యేసయ్య అంటే, యేసుక్రీస్తు వారంటే కెట్టని వారు ఎన్ని తప్పుడు సాక్ష్యాలు అయితే చెప్పుకొని అంటే వాళ్ళ ఇష్టం, అది మనమేం చెప్పలేం, ఆపలేం దాన్ని. ఎందుకంటే వారు అలాగా కిట్టక, నచ్చక, నమ్మక ఏవేవో మరియమ్మకు ముందే పెళ్ళి అయిపోయింది, అక్రమ సంబంధం చెప్పుకుంటారు. అది మీ ఇష్టం, అది మీకు నోరు ఉంది, మీరు చెప్పుకుంటారు. ఇదిగో మేము చెప్తున్నాం, నజరేయుడైన యేసుక్రీస్తు వారు కన్యక గర్భములో పుట్టాడు. ఆయన అతనిలాంటి జన్మ నభూతో న భవిష్యత్, అంటే ఇంతకుముందు జరగలేదు, ప్రస్తుతం లేదు, భవిష్యత్తులో కూడా జరగదు. యేసు ఒక్కరే కన్యకకు పుట్టాడు. హల్లెలూయా. ఎంత విశేషం అండి! ఆశ్చర్యం కాదా? నా ప్రియుడు కన్యకకు పుట్టినవాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రపంచానంతటికి కూడా ఆశ్చర్యాన్ని గురి చేసింది. ఎందుకో తెలుసా? ఇదేట్రా బాబు, మనిషి పుట్టాలంటే స్త్రీ పురుషులు పెళ్ళవ్వాలి, వారు ఒకటవ్వాలి, వారి గర్భంలోంచి పిల్లలు పుట్టాలి. యేసు విషయంలో అలా జరగలేదు.
పరిశుద్ధాత్మ దేవుడే కన్యమరియ గర్భమును ఒక ప్రయోగశాలగా, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక శాల అనుకోండి, ఒక పరీక్ష తొట్టి అనుకోండి, దాంట్లో పెట్టి పరిశుద్ధాత్మ దేవుడే ప్రత్యేక రీతిలో, అసలు మరియమ్మ రక్తము కూడా యేసయ్యలో ప్రవేశించలేదు. తెలుసా మీకు? అక్కర్లేదు మరియమ్మ రక్తం కానీ, మానవుడి రక్తం కూడా అక్కర్లేదు. లేకుండానే మానవ స్త్రీ అంటే కన్యక గర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు క్రియేట్ చేశాడన్నమాట. సృష్టికర్త కదా ఆయన. శూన్యంలో నుండే అన్నీ కలుగునుగా కానీ అన్నీ వచ్చేసాడు ఆయనకే మాత్రం. కాబట్టి ఆయన సృజించాడు. తగిన కాలములో తిరిగి ప్రసవించిన తర్వాత మనందరి కొరకు దేవుడే నరావతారిగా వచ్చాడు. అర్థమైందా? కాబట్టి యేసు పుట్టుకలో కూడా ఏముందండి? విశేషం ఉన్నది, ఆశ్చర్యం ఉన్నది, అద్భుతం ఉన్నది. ప్రకృతికే విరోధముగా. ప్రకృతి ధర్మం, భౌతిక ధర్మం ఏంటంటే స్త్రీ పురుషులకు పుడతారు, జంతువుల్లోనైనా ఆడ మగ ఇలా. కానీ యేసైతే కేవలము కన్యకకు పుట్టి ఉన్నాడు. విశేషం కాదా? అంత అద్భుతం అండి. నా ప్రియుడు, నా రక్షకుడు, నా విమోచకుడు, లోకరక్షకుడు ఆ విధంగా పుట్టాడు. ఎవరికి అలా పుట్టలేదు, పుట్టబోరు యేసు తప్ప అనేది. ఫస్ట్ నీవు నేను 100కు 100% నమ్మాలని కాదు, 100కు ఎంతైనా కొన్ని కోట్ల రెట్లు శాతమైనా నమ్మాలి. ఎందుకంటే ఆయన గురించి ఏముందండి? ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయం ఏంటి చెప్పండి? రెండో విషయం చెప్పాలి. ప్రధానంగా 3 చెప్తానన్నాను. రెండో విషయం ఏంటంటే, ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనకు బంధించి సిలువ వేశారు. సిలువ వేశారు. ఆ సిలువ వేసేటటువంటి విధానాన్ని, ఆ సంగతిని మనం ధ్యానిస్తే చాలా గ్రంథాలలో, మన భారతదేశ గ్రంథాలలో కూడా సిలువ మీద సర్వమానవాళి పాపాల పరిహారము కొరకు, సర్వమానవాళి పాపపు శిక్షను తానే భరించే వ్యక్తిగా, అంటే దేవుడే భూమి మీదకు మానవ రూపంలో రావాలి అనే ప్రవచిస్తూ ఉన్నటువంటి శ్లోకాలు, ఆ నెరవేర్పు కేవలం యేసులోనే నెరవేరింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్వరిలో కూడా నెరవేరలేదు. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం భవశ్యం తద్ రక్తం పరమాత్మేనాం పుణ్యదాన బలియాగా. అలా సర్వలోక పాపాల పరిహారము కొరకు పరమాత్ముడే రక్తాన్ని చిందించడానికి భూమి మీద రావాలి అనే శ్లోకాలు యేసులోనే నెరవేరింది. చాలామంది దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు ఉన్నారు. కానీ ఆ శ్లోకము యేసుకు తప్ప ఇంకెవరికి సూట్ అవ్వలేదు. అది విశేషం. హల్లెలూయా, హల్లెలూయా. పైపెచ్చు ఎన్నో అవతారాలు ఉన్నాయి, కానీ ప్రభువులు అనబడిన వారు ఉన్నారు, కానీ ఎవరూ కూడా తమ రక్తాన్ని కార్చి ఇది మానవాళి పాప క్షమాపణ నిమిత్తము చిందించబడుతున్న రక్తం అని ఎవరు చెప్పలే.
అర్థమైందండి? యేసు మాత్రమే చెప్పారు, సర్వ మానవాళి కొరకు విమోచన క్రయధనముగా నేను చిందిస్తున్న రక్తం ఉన్నాడు ఆయన. మమ్మల్ని విమోచించడానికి, పాపము నుండి, శాపము నుండి, నరకము నుండి విడిపించడానికి కార్చిన రక్తము, జీవము గల రక్తము, అక్షయ రక్తము, పరిశుద్ధ రక్తము యేసుది. తనొక్కడే చెప్పాడు ఆయన. అర్థమవుతుందండి? తనొక్కడే చెప్పాడు అలా. మరెవ్వరు కూడా ఎవ్వరు చెప్పలేదు అలాగే. ఆ రక్తములోనే సర్వ మానవాళికి పాప క్షమాపణ, విమోచన, పరలోక రాజ్య భాగ్యము దొరుకుతుంది. అర్థమవుతుందండి? తర్వాత ఆ రక్తము పరిశుద్ధమైనది. పరిశుద్ధమైనటువంటి రక్తము, పరిశుద్ధుడైన దేవుడు మాత్రమే సర్వ మానవాళి కొరకు రక్తం చిందించాలి. కాబట్టి యేసు ప్రభు వారి మీద ఎన్నో నేరాలు మోపిన ఒక్కటి కూడా తనకి సూట్ అవ్వలేదు. ఏ తప్పు కూడా సూట్ అవ్వట్లే. ఏ పాపం మోపినా సరే ఆయనకి సూట్ అవ్వట్లేదు, అంటట్లేదు. జుట్టు పీక్కున్నారు అందరూ. ఒక్కరోజంతో ఏది ఏమని మాకు అనవసరం అండి, అతను మాత్రం మీరు సిలువేసేయండి బాబు అన్నారు వాళ్ళు. అంతే తప్ప ఒక పాపం కొన్ని అబద్ధ సాక్షులు పెట్టేసి ఆయన మీద నేరాన్ని మోపుదాం అనుకున్న సూట్ అవ్వట్లే. హల్లెలూయా. అర్థమవుతుందండి? తామరాక్కైనా నీరు అంటుకుంటుందేమో తెలియదు, కానీ యేసయ్యకి ఏ పాపం అంటిద్దామన్నా అంటట్లే. ఆయన కూడా చెప్పాడు ఒక మాట, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించబూనుకొందురు రండి, కమాన్ అని ఛాలెంజ్ చేశాడు ప్రపంచానికి. అర్థమైందండి? నాలో పాపం ఉన్నదని మీరు ఎవరు స్థాపించగలరు, ఎవరు నిరూపించగలరు రండి అన్నాడు ఆయన యోహాను సువార్తలో. అలా ఎవరైనా పిలిచారా? అదేనండి విశేషం. యేసులో ఉన్న విశేషం అది. జాన్ గారు వింటున్నారా? అలా ఎవ్వరు ఛాలెంజ్ చేయలేదు ప్రపంచానికి, రండి నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా నిరూపించండి. ఆనాటి ప్రపంచానికి ఆ సవాల్ యేసయ్య విసిరాడు. ఒక్కరు కూడా నిరూపించలేకపోయారు. ఒక్కరోజంతో ఆయనకి సిలువేశారు, సిలువకు అప్పగించారు. అయినను సరే సిలువ మీద చనిపోవడము కూడా దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము, యేసయ్య ఇష్టము కూడా. ఎందుకు? ఆయన రక్తము చిందించకపోతే మానవాళికి పాప క్షమాపణ, విమోచన, పరలోకము లేదు. అర్థమైందండి? వారు యేసయ్య మీద నేరారోపణ చేసి డబ్బులు ఇచ్చి మనుషుల్ని పురమాయించి ఏదో చేద్దామనుకున్నారు, కానీ వారు అలా చెయ్యకపోయినా యేసు ప్రభువారు శిలువ మీద సర్వ మానవాళి కొరకు రక్తాన్ని చిందిస్తారు. అది వేరే మార్గంలో దేవుడు ఏర్పాటు చేస్తాడు. అది ఆయనకి అన్నీ తెలుసు. చాలామంది అంటారు, అలాగా నేరాలు ఘోరాలు ఆయన మీద మోపకపోతే ఆయన ఎలా చనిపోవాలి మరి అని. అరే బాబు, నువ్వు నేరాలు ఘోరాలు మోపకపోయినా సరే యేసు ప్రభు వారిని వాళ్ళు ఎలాగ ఒకలా పట్టుకొని సిలువ వేస్తారు. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? ఎందుకు అంటే ఈ భూమి మీద సకల చీకటి శక్తులు, భూమి మీదున్న అసత్యవాదులందరూ కూడా ఎప్పుడు సత్యానికి వ్యతిరేకమే. అర్థమైందా? యథార్థవాది లోక విరోధి అని యథార్థం చెప్తుంటే ఎవరు నమ్మరు. కాబట్టి ఎలాగో ఒకలాగా ఆయన్ని సిలువ వేస్తారు. నేను లోకమునకు వెలుగు, నేను మార్గము, సత్యము, జీవం అన్నాడు ఆయన.
ఆయన చెప్పిందంతా కూడా నిజాలే. లోకములో ఉన్నది ఎక్కువ అబద్ధాలు, అసత్యాలు, మూఢనమ్మకాలే. కాబట్టి ఇంకెక్కడండి ఎప్పుడు వ్యతిరేకత వస్తుంది కదా, రాదా? చీకటికి వెలుగు పొత్తుంటుందా? కాబట్టి సత్యం చెబుతున్న ఈయనకి ఎప్పుడు వ్యతిరేకం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సిలువ, ఇస్కరియోతు యూదా అప్పగించకపోయినా సిలువకు మాత్రం యేసు ప్రభు వారు వెళతారు. కనుక ప్రిల్లారా, ఆ సిలువ వేయబడిన వ్యక్తి పరిశుద్ధుడై ఉండాలి, మానవుల కొరకు మానవుడుగా పుట్టి ఉండాలి, తాను దేవుడై ఉండాలి, తాను కార్చిన రక్తం పరిశుద్ధమై ఉండాలి, ఆ పుట్టుకలో విశేషం ఉండాలి, ఆయన రక్తములో విశేషం ఉండాలి. అన్ని విశేషాలే, అద్భుతాలే. అందుకే ఆయన రక్తము ద్వారా సర్వ మానవాళి కూడా నెమ్మది పొందుతున్నారు, పాప క్షమాపణ పొందుతున్నారు. క్షమాపణ నుండి ప్రశాంతత కూడా. నేను నా జీవిత అనుభవంలో బాప్తీసం తీసుకునే ముందు 3 రోజులు మేము ఉపవాస ప్రార్థన ఉన్నాము. మన రూబేను ఉన్నారు, తనతో పాటు చాలామంది వైడూరం వీళ్ళందరూ. ఆ 3 రోజులు ఆ ఉపవాసం అంటే ఎలా తెలుసండి? ఒకే గదిలో బయటికి వెళ్ళడం లేదుగా. పాప క్షమాపణ, ఒప్పుకోవడం, ఏడవడం, నిరక్తం చేత కడగండి. ఇలా 3 రోజులు అయిపోయిన తర్వాత బయట ప్రపంచానికి అంటే భీములకి తీసుకెళ్ళారు అయ్యగారు బాప్తీసం వెళ్ళడానికి. ఇప్పుడైతే బాప్తీసం తీసుకొని యేసు రక్తం చేత క్షమాపణ కడిగాడు. భారం అంతా పోయి ఎంత తేలిక ఉన్నది తెలుసండి. పెద్ద కొండ నా మీద నుంచి తీసి తొలగించినట్టు అనిపించింది. రూబెన్, నీకు అనుభవం ఉందా? నాకైతే ఉందని చెప్తున్నా. యేసు రక్తము ద్వారా పాప క్షమాపణ పోయి నెమ్మది, ధైర్యము, అమ్మయ్య ఇప్పుడే నేను చచ్చిపోయినా పరలోకం వెళ్తాను అనే ధైర్యం వచ్చేసింది. అలా ప్రదేని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా, ఎందుకు? పరిశుద్ధుడు కాబట్టి ఛాలెంజ్ చేశాడు ఆయన, నాలో పాపం ఉంటే మీరు రుజువు చేయండి అని. అలా రుజువు చేసినట్లుగా ఏ అవతారాలు కూడా లేవు, యేసయ్యలో ఏ లొసుగు కూడా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక విశేషం చాలా ఉన్నాయి, ప్రధానంగా 3 తెలుసుకుందాం అన్నాను. ప్రియులారా, 3వదిగా అతను ఏం చేశారండి? ముందుగానే వీళ్ళు శిష్యులు వెళ్ళి ఆయన శవాన్ని సమాధిలో తీసేసి అక్కడ దాచిపెట్టేసి, చూడు సమాధిలో లేరు, బ్రతికిసారు, తిరిగి లేచాడు అని చెప్పేస్తారు అబద్ధాలు. ఏ సమాధిలో పెట్టారో ఆ సమాధికి పెద్ద రాయిని దొర్లించి కప్పేయండి, సైనికులను కూడా కాపలా ఉంచండి, ఏ ఒక్క వ్యక్తి కూడా అటు రాకూడదు, వస్తే బంధించి జైలు పడేయండి అని అప్పటి కాలపు రోమా ప్రభుత్వం ఆజ్ఞ మేరకు కట్టుదిట్టమైన భద్రత ఆ సమాధికి. ఏ సమాధికైనా అలా కాపలా ఉంచారండి? చెప్పండి. అరే చచ్చిపోయిన వాడు వదిలేస్తారా? వదిలేరా? సవాలు కాయడం ఏంటి అని ఎవరు కాయకుండా మరీ పైపించి ఎవరో భూతాలు వస్తాయని పారిపోతారు. కానీ యేసయ్యను పాతి పెట్టిన తర్వాత వాళ్ళ శిష్యులైన ఆయన దేహాన్ని తీసుకెళ్ళిపోయి ఎక్కడో పాతి పెట్టేసి లేచాడు, చూసా కనిపించలేదు అందుకే అని అంటారని పగడ్బందీగా ఆ పెద్ద రాయిని ఆ సమాధి కప్పివేశారు. పెద్ద అది ఏనుగుల చేత దొర్లించి కప్పారట. అయితే రోమా సైనికులను కూడా అక్కడ పెట్టారు. ఏ శిష్యుడైనా వచ్చి రాయి దొర్లించి ఆయన శవాన్ని, ఆ బాడీని ఎత్తుకెళ్ళిపోతారమ్మని. చాలా కష్టం. రోమా సైనికులు చాలా స్ట్రిక్ట్ అండి.
అర్థమైందండి? ప్రతి 6 అడుగులు జాగాను చూస్తుంటారా? అర్థమైందండి? తను కాపాడుకోవాలి. 6 అడుగులు జాగాను జాగ్రత్త కావాలి. 6 అడుగుల తర్వాత ఇంకో వ్యక్తి ఉంటారు. ఇలా ఉంటే ఇంకెక్కడండి? చిన్న మాట. శిష్యులందరూ కూడా యేసయ్య బ్రతికున్నప్పుడే రాకుండా పిరికి పందలే పారిపోయారు. పారిపోలేదా? ఇంకా శవం దగ్గరికి ఎలా వస్తారండి వాళ్ళు? రారు. అయినా సరే డౌట్ వచ్చి ఏం చేశారండి? పకడ్బందీగా సైనికులు కాపలా ఉంచారు. పోనీ సైనికులందరినీ కూడా వీళ్ళు కత్తి యుద్ధాలు ఆడి చంపేసి, వినండి బాగా, ఆ రాతిని దొర్లించి తీయాలనుకుంటే ఓ ఏనుగు కావాలి. ఏనుగు కాకపోతే కనీసం ఆబోతుల ద్వారానే ఈడ్చుకెళ్ళాలి. ఎక్కడ తీసుకొస్తారు వాళ్ళు? ఎక్కడ పురమాయిస్తారండి? చెప్పండి అమ్మా. పోనీ దొర్లించేశారనుకుందాం, అర్థమైందా? దొర్లించేశారు రాయిని. శవం, యేసయ్య శవం దొరికింది అనుకోండి. ఆ పొత్తి గుడ్డలతో ఏదో చుడతారు కదా, చుట్టేసి ఎక్కడో పాతి పెట్టేశారు అనుకుందాం. బాగా వినండి, ఇది లాజిక్. ఇది ఎక్కడో పాతి పెట్టారు అనుకుందాం. పాతి పెట్టేసి ఉదయాన్నే వచ్చేసి వాళ్ళు, చూసారా మా రక్షకుడు, మా బోధకుడు యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచాడు అని చెప్పారు అనుకోండి. అవునా? చెప్పారు అనుకోండి. ఒకవేళ అలా చెప్పినప్పుడు యేసయ్య శిష్యులు ఎంతమంది అండి? 12 మంది. అందులో ఇస్కరియోతు యోధ చనిపోయాడు. మిగతా ఎంతమంది ఉన్నారు? 11 మంది. ఇప్పుడు యేసు ప్రభు వారి శరీరాన్ని, దేహాన్ని ఎత్తుకెళ్ళిపోయారండి. అది వాళ్ళ దృష్టిలో ఈయన చనిపోయి తిరిగి బ్రతకలేదు, చనిపోయి తిరిగి లేస్తానన్నాడు కానీ ఈయన చెప్పింది అబద్ధమే అనుకుని ఎక్కడో తీసుకెళ్ళి పాతి పెట్టేశారు అనుకోండి. పాతి పెట్టేసిన తర్వాత ఆ వ్యక్తి కోసము, అంటే చనిపోయి తిరిగి లేస్తానని చెప్పాడు కానీ లేవలేదు, ఈ శవాన్ని మేమే పాతి పెట్టాం కదా అని వాళ్ళకి డిక్లేర్ అయిపోయింది. యేసయ్య చెప్పింది అబద్ధం అని అర్థమైపోయింది. ఒక అబద్ధము కోసము 12 మంది హతసాక్షులు అవుతారా? చెప్పండి అమ్మా. పని ఒక్కరు కాదు, 12 మంది హతసాక్షులు అయ్యారు. ఎందుకయ్యా ఇలాగ సిలువే పడతావు? పేతురు, పర్వాలేదు, మనమే కదా పాతి పెట్టాం, అది అబద్ధమే కదా, దానికోసం మనం ఎందుకు చచ్చిపోవాలి? బాబు, ఈ మాట సిలువ కోసం ఏం చెప్పం, యేసు కోసం ఏం చెప్పం, ఎందుకంటే మేమే తీసుకెళ్ళి పాతి పెట్టాం, అదంతా అబద్ధం అనుకుని మానుకుంటాడు కదా. హతసాక్షి ఎందుకు అవుతాడు? అర్థమైందని చెప్పింది? అర్థం కాలేదా? ఒక అబద్ధము కోసము 11 మంది ఎందుకు హతసాక్షులు అవుతారు? పేతురు, బర్తలోమై, ఆంద్రయ్య, యోహాను, యాకోబు, వీళ్ళందరూ ఒక అబద్ధం కోసం ఎందుకు చచ్చిపోతారు? అది అబద్ధము కాదు కాబట్టి. హల్లెలూయా. యేసయ్య నిజంగా చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి నిజమైన దేవుని కొరకు, అంటే మృత్యుంజయుని కొరకు, మరణమును గెలిచిన యేసు కొరకు 11 కాదండి, ప్రపంచములో 100,000 మంది యేసు కొరకు హతసాక్షులు చనిపోయారు. హల్లెలూయా. అదండి యేసయ్యలో విశేషం. ఒక్కరు కాదండి, 11 మంది చనిపోయారు, హతసాక్షులే. శిరచ్ఛేదనం చేయబడ్డారు, చర్మం ఒలిచేశారు, కళ్ళు తీశారు, పీక నరికేశారు. వీళ్ళందరూ ఒక అబద్ధం కోసం చచ్చిపోతారండి? చెప్పండి. డ్రామా వేసి డూబు శవాన్ని పాతిపెట్టేశారు, దాని కొరకు చచ్చిపోతారండి వీళ్ళు? వాళ్ళు ఎందుకు చచ్చిపోయారంటే యేసు చనిపోయి తిరిగి లేవడము నిజము, సత్యం. ఆయన లేచి అందరూ కూడా కనిపించారట. హల్లెలూయా. కాబట్టి మేము కన్న వాటిని, విన్న వాటిని, తాకిన వాటిని
చూచిన వాటిని, రుచి చూచిన వాటిని చెప్పకుండా మేము ఉండలేం. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఇదిగో ఆయన వస్త్రాలు ఉన్నాయి ఒట్టివి. ఆయన మహిమాదేహంతో లేచాడు. పేతురు కనిపించారు, మగ్దలేని మరి కనిపించారు, తోమా కనిపించారు, శిష్యులందరూ కనిపించారు. ఆ తర్వాత 500 మంది కనిపించారు. 40 రోజులు వారందరితో తిరిగారు. వారందరూ చూస్తుండగా ఒలీవల కొండ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళందరూ చూస్తుండగానే పైకి వెళ్ళిపోయారు. కాబట్టి ఆ నిజము కొరకు 11 మంది చనిపోయారు, హతసాక్షులైన. అరే నువ్వు చంపితే చంపరా, యేసే నిజమైన దేవుడు, యేసే మరణమును గెలిచిన దేవుడు. ఆయన కోసం నేను చెప్పకుండా, ప్రేమించకుండా, ప్రకటించకుండా ఉండలేము. పోతే పోనీ ఒక ప్రాణం అనుకుని ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 11 మంది హతసాక్షులు అయిపోయారు. ఎందుకంటే అది నిజం కాబట్టి. అది నా ప్రియుని యందున్న విశేషం. హల్లెలూయా. నీకు నాకు తెలియాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, వచ్చే వారం తెలుసుకుందాం. అందుకే యేసయ్యా ఏం చెప్పారండి? చనిపోయిన వ్యక్తి తిరిగి బ్రతుకుతాడు, యుగ యుగాలు జీవిస్తాడు, ఇదిగో ఇదే పునరుద్ధానం అంటే అనే మాట ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి యేసయ్య. పునరుద్ధానము నేనే అన్నాడు, చనిపోయి తిరిగి లేచాడు. అంటే ఈ భూమి మీద ఆదాము మొదలుకొని మన వరకు కూడా చనిపోయి మరణమును గెలిచి సజీవుడిగా మహిమా దేహము ధరించుకొని అందరికి కనిపించి తన పని ముగించి పరలోకానికి వెళ్ళిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యేసు తప్ప ఎవరు లేరు. బాబాలు మరణాన్ని గెలవలేదు. అర్థమైందండి? గెలిచారా? గెలవలే. మహా గొప్ప సామ్రాట్లు, మహాసామ్రాజ్యాలను ఏలినటువంటి రాజులు, శాస్త్రవేత్తలు ఎవరైనా మరణాన్ని గెలిచారా? గెలవలేదు. యేసు తప్ప. అది విశేషం నా ప్రియునిది. ఆయన లేచి వచ్చి మృతుడనైతిని కానీ యుగ యుగములు జీవించువాడనై ఉన్నానన్నాడు. మరణమును గెలిచి మరణపు కోరలు విరిచి మరణం అడ్రస్ లేకుండా చేశాడు నా యేసయ్య. అది ఆయనలో ఉన్న విశేషం. వేరు ప్రియుని కన్నా నా ప్రియుని విశేషం ఇది. విను, నీవు నేను తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆయనను గూర్చి మనం ప్రతి చోట సాక్షి. మరి ఇంత చెప్పాక వారు నమ్ముతారు నమ్మరు మనకు అది వేరే విషయం, దేవుడికి అప్పగించేస్తాం, అవునా కాదా? కానీ వారు నమ్మినా నమ్మకపోయినా సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీకు నాకుంది. కాబట్టే ప్రియుణ్ణి రుచి చూడాలి, ప్రియుని విశేషం ఎరిగి ఉండాలి, ఆయన కొరకు సాక్షిగా నిలబడాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి, సమయం లేదు. వచ్చే శుక్రవారం మరలా చెప్తాను. పరమగీత గ్రంథంలో ఈ విషయాన్ని ధ్యానిస్తున్నాం. నేను చిన్నప్పుడు కొత్తగా ప్రభులోకి వెళ్తున్నప్పుడు 21-22 సంవత్సరాలప్పుడు, ఓ ప్రేమ జీవి నీదు ప్రియుడి ఎరిగియుంటివా. నువ్వు ప్రేమ జీవివైతే నీ ప్రియుడెవరో తెలుసా నీకు? ఓ ప్రేమ జీవి నీదు ప్రియుని ఎరిగియుంటివా. నీదు ప్రియుడు ధవళ వర్ణుడు రత్నవర్ణుడు. చాలా ఆ పాట మా శ్యామని కూడా నేర్పించారు. కానీ ఒకసారి యూట్యూబ్లో చూడండి, ఉంటే దొరికితే కలిసి మరలా నేర్చుకుని పాడదాం. కనుక వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటంటే ఒక్కొక్కట చెప్పండి. ఒక విశేషం అయింది.
చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాలు, నేను చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాలు. చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో, చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో. చెప్పలేని బాబు ప్రభు గొప్పతనాలు, నేను చెప్పలేను బాబు ప్రభు గొప్పతనాలు. హల్లెలూయా. ఇన్నండి, 5 రొట్టెలు 2 చిన్న చేప, 5,000 మంది తినగా 12 గంపలు ఎత్తారట. ఎలా ఊరిపోయిందో ఆ గంపల్లో రొట్టెలు చేపలు. ఏందండి ఇది? అరే, చనిపోయి 4 రోజులైపోయినటువంటి శవం లాజరుది. ముక్కు మూసుకుంటున్నారు, అయిపోయింది. ఇంకా తనని లేపేశాడు, ఈయన బ్రతికించేశాడు. ఏంటి విశేషం? ఒక్కటా? చాలా ఉన్నాయి. ఇన్ని అద్భుతాలు చేసిన ఆశ్చర్యకరుడు, అద్భుత దేవుడు, బలవంతుడైన తండ్రి, మృత్యుంజయుడు, విమోచకుడు, పరిశుద్ధుడు, సత్యదేవుడు, నిత్యదేవుడు, నా ప్రాణప్రియుడైన యేసయ్య.